నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. భారతదేశంలో వివాహ వ్యవస్థకు చాలా ప్రాముఖ్యత ఉంది. భార్యాభర్తలు ఒకరి ఆలోచనలు ఒకరు గౌరవిస్తూ, ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువనిస్తూ జీవించాలి. ఇద్దరూ కలిసి తీసుకునే మంచి నిర్ణయాలే వాళ్ల జీవితాలను మంచి మార్గం వైపు నడిపిస్తాయి. అన్యోన్య దాంపత్యమే ఆనందానికి మూలం. కానీ నేడు కుటుంబ స్త్రీలపై కూడా లైంగిక హింస పెరిగిపోయింది. కుటుంబ సభ్యులే కాదు, భర్తలు కూడా భార్యల్ని లైంగికంగా హింసిస్తున్నారు. అసలు అత్యాచారం అంటే స్త్రీకి ఇష్టం లేకుండా లైంగికంగా దాడి చేయడమని న్యాయస్థానాలు చెబుతున్నాయి. అది భర్త అయినా సరే, వేరొకరైనా సరే. ఉన్నతంగా చెప్పుకునే దాంపత్య జీవితంలో స్త్రీలు లైంగిక హింసను ఎదుర్కొంటున్నారని ఈ మధ్య జరిగిన ఓ సర్వేలో తేలింది. ఆ వివరాలు మాట్లాడుకునే ముందు ఈ కార్యక్రమాన్ని చూద్దాం. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈరోజు మన సౌందర్య లహరి ఎక్కడికి వచ్చిందో తెలుసా? జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లోని మిష్ ఆర్గానిక్ స్పా అండ్ స్టూడియోకి. ఇక్కడ మనతో బ్యూటీ ఎక్స్పర్ట్ సుమన్ అగర్వాల్ గారు ఉన్నారు. మరి ఆవిడ సౌందర్యం గురించి మనతో ఏం తెలియజేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సుమన్ గారు. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మరి ఈరోజు మా సకులకి మీరు సౌందర్యం గురించి ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ఈరోజు నేను ఆర్గానిక్ బ్యూటీ కాన్సెప్ట్ అని చెప్తాను. దీంట్లో అన్ని సర్వీసెస్ ఆర్గానిక్ బేస్డ్ ఉంది. స్కిన్, స్పా, హెయిర్ అన్ని ఆర్గానిక్ బేస్డ్ ఉంది. సో మరి ఇప్పుడైతే వీళ్ళు చెప్తున్న ఆర్గానిక్ కెమికల్ ఫ్రీ రిలాక్సేషన్ థెరపీ గురించి చూద్దాం. సో సుమన్ గారు చూపిస్తారా మాకు? ఈ మోడల్కి స్కిన్ ప్రాబ్లం అంటే మిక్స్డ్ కాంబినేషన్ స్కిన్ ఉంది. యాక్నీ ప్రోన్ స్కిన్ ఉంది, పింపుల్ కొన్ని వచ్చాయి ముందు, ఇంకా కొంచెం ట్యాన్ ఉంది. దాన్ని పెట్టి మనం ఫేషియల్ చేయాలి. ఓకే, మరి ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ స్టెప్ క్లెన్సింగ్ ఉంటుంది. క్లెన్సింగ్ అది క్యాస్టర్ ఆయిల్ ఇంకా ఆల్మండ్ ఆయిల్ బేస్డ్ క్లెన్సర్ ఉంది. దాంతో మనం క్లెన్సింగ్ స్టార్ట్ చేయాలి. సో అంటే ఇలా క్యాస్టర్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ అవన్నీ యాక్చువల్లీ యాక్నీ పింపుల్స్ ఉన్నప్పుడు ఆయిల్స్ వాడితే ఇంకా పెరుగుతాయి అంటే అది యాక్చువల్లీ ఒక మిస్కన్సెప్షన్. ఆయిల్స్ పింపుల్ స్కిన్కి కూడా కొన్ని ఆయిల్స్ ఉంటాయి. దానికి కామెడోజెనిక్ అండ్ ఇంకా నాన్ కామెడోజెనిక్ అని కేటగిరీస్ ఉంటాయి. ఆ స్కిన్ పెట్టేసి మనం చేయాలి. క్యాస్టర్ ఆయిల్ బెనిఫిట్ ఏమంటే డీప్ లోపల పోర్స్ లోపల పోయి డర్ట్ రిమూవ్ చేసేది. ఆ కోసం క్యాస్టర్ ఆయిల్. ఆల్మండ్ ఆయిల్ అంటే అది ఏమైనా స్కిన్ టైప్కి సూట్ అవుతుంది. అది దాని ప్రపోర్షన్స్ అట్లాగే ఉంటాయి. మరి నరిష్ కూడా చేస్తుంది. క్లెన్సింగ్ అంటే మన ఆయిల్ బ్యాలెన్స్ పాడవద్దు. ఆ కోసం ఇద్దరు కాంబినేషన్తో మనం. సో మరి క్లెన్సింగ్ ఎంతసేపు చేయమంటారు? 5 minutes. 5 minutes చేయాలి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? సో మరి క్లెన్సింగ్ స్టెప్ అయిపోయింది కదా, మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నాం? నెక్స్ట్ మనం స్క్రబ్బింగ్ చేస్తాం అమ్మాయికి. అది కూడా ఒక ఫ్రూట్ బేస్డ్ స్క్రబ్ ఉంది. కాంబినేషన్స్ ఆఫ్ డేట్, బ్లూబెర్రీస్, కాలిఫోర్నియా ప్రూన్స్, ఆర్గానిక్ హనీ, పొమోగ్రానైట్ ఆయిల్, ఈ కాంబినేషన్తో ఆ స్క్రబ్ రెడీ చేశాను. అది కూడా హ్యాండ్ పౌండెడ్ ఫ్రూట్ స్క్రబ్. ఆ ఫ్రూట్ స్క్రబ్ బెనిఫిట్ ఏమంటే అది రిచ్ యాంటీ ఆక్సిడెంట్ ఫిల్డ్ ఫ్రూట్ స్క్రబ్ ఉంది. స్క్రబ్బింగ్తో అది డెడ్ స్కిన్ కూడా బయట వస్తుంది. ఇంకా దాంట్లో అంజీర్ ఫ్రూట్ అది కూడా ఉంది. ఆ అంజీర్ బెనిఫిట్ ఏమంటే స్కిన్ పింపుల్ ప్రోన్ స్కిన్కి అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రూట్. తింటే కూడా మంచిది, మనం బయట యూజ్ చేస్తే కూడా మంచిది. అది ఫ్రూట్ స్క్రబ్తో ఒక 10 minutes మసాజ్ చేస్తాం. అది మైల్డ్ స్క్రబ్ లాగా ఉంది. దానివల్ల స్క్రబ్బింగ్ కూడా అవుతుంది, ఇంకా స్కిన్ నరిష్ కూడా అవుతుంది. మనం యాంటీ ఆక్సిడెంట్ పెడుతున్నాం, డెడ్ స్కిన్ కూడా బయట తీస్తున్నాం అట్లా. ఓకే, సో ఇప్పుడు స్క్రబ్బింగ్ చేయబోతున్నాం మనం. యాక్చువల్లీ అంజీర్ అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంజీర్ ఫ్రూట్ మనం ఇంట్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు డైరెక్ట్గా ఫేస్కి కూడా పెట్టచ్చా? అది చాలా థిక్గా ఉంటుంది. డైరెక్ట్ ఫేస్లో పెట్టాలంటే అది ఈజీగా అవ్వదు. మనం ఇంట్లో తింటే మంచిది ఇంట్లో. దీనికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. అది హ్యాండ్ పౌండింగ్ చేసేసి అది 2 days అవుతుంది ఒక స్క్రబ్ ప్రిపేర్ చేయాలి. ఆ లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇంట్లో మనం చేయాలంటే అది కుదరదు. బెస్ట్ అంటే ఇంట్లో డైలీ పింపుల్ ప్రోన్ స్కిన్ 2 figs డైలీ తింటే చాలా బెస్ట్ ఉంటుంది. ఓకే, 2 అంజీర్ అంటే. సో 2 అంజీర్ రోజు తింటే మీకు పింపుల్స్ ప్రాబ్లం ఉంటే కనుక ఖచ్చితంగా పోతుంది. మరి ఇప్పుడైతే మనం స్క్రబ్బింగ్ చేద్దాం.
ఇప్పుడు స్క్రబ్ అయిపోయింది అప్పుడు దీని తర్వాత మేము అలోవెరా జెల్ మసాజ్ చేస్తాం, ఎందుకంటే ఈ మోడల్ స్కిన్ యాక్నీ ప్రోన్ ఉంది, ఆ కోసం ఎక్కువ థిక్ క్రీమ్ బేస్డ్ మసాజ్ అవసరం లేదు. అలోవెరా జెల్, ఆర్గానిక్ అలోవెరా జెల్ బేస్డ్ మసాజ్ ఒక 20 minutes మనం ఇస్తాం ఆమెకి. దాంతో అది స్కిన్లో ఉండే డ్రైనెస్ ఇంకా నరిష్మెంట్ కూడా రెండు ఉంటాయి. సో స్కిన్ మాయిశ్చరైజ్ అవుతుంది. సో మరి చేసేద్దాం సుమన్ గారు. సో సుమన్ గారు ఇప్పుడు అలోవెరా జెల్తో ఇప్పుడు మసాజ్ చేస్తాం 20 minutes. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నాం? ఇప్పుడు ఫైనల్ స్టెప్ ఉంటుంది, ఫేస్ ప్యాక్ పెట్టాలి. ఈ మోడల్ స్కిన్ పెట్టేసి మనం గోట్స్ మిల్క్ పౌడర్ విత్ కాంబినేషన్ ఆఫ్ వైటమిన్ సి అండ్ ఆర్గానిక్ హిమాలయన్ హనీ, ఈ కాంబినేషన్ పెట్టేసి, ఎందుకంటే హనీ పింపుల్ ప్రోన్ స్కిన్కి చాలా మంచిది, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటుంది దాంట్లో. ఇంకా గోట్స్ మిల్క్ పౌడర్ దాంట్లో pH బ్యాలెన్స్, ఆఫ్టర్ మదర్స్ మిల్క్ గోట్స్ మిల్క్ ఇస్ బెస్ట్ మన బాడీకి ఇంకా స్కిన్కి. సో ఆ మిల్క్ పౌడర్, హనీ ఇంకా వైటమిన్ సి ప్యూర్ ఫామ్లో మిక్స్ చేసేసి మోడల్కి పెడితే ఆ టైట్నింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. మెయిన్ మన టార్గెట్ స్కిన్లో నరిష్మెంట్ ఇంకా పింపుల్ ఉంది, అది బెనిఫిట్స్ ఉంటాయి. ఆ ప్యాక్ ఒక 8 to 10 minutes ఉంటుంది. ఓకే, అంటే 8 to 10 minutes పెట్టుకుంటే చాలు. ఓకే, ఈలో డ్రై అయిపోతుంది. అవునండి. ఓకే, అయితే మరి పెట్టేద్దాం. అవును. సో మరి 10 minutes అయిపోయింది, ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది కదా, ఇప్పుడు క్లీన్ చేసేద్దాము. క్లీన్ చేస్తాం. సుమన్ గారు, యాక్చువల్లీ ఫేషియల్ తర్వాత జనరల్గా బ్యూటీషియన్స్ అందరూ చెప్తుంటారు ఎండలో ఎక్కువ బయటకు వెళ్ళకండి, అండ్ ఫేస్ వాష్లు అలాంటివన్నీ అంటే కెమికల్స్ ఉంటాయి, ఇదేమో ఆర్గానిక్ కదా, మరి అలాంటివి వాడచ్చు. అండ్ మీరైతే ఏం ప్రికాషన్స్ ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అయిపోయిన తర్వాత మేము కూడా క్లెన్సింగ్ తర్వాత మొత్తం ఫ్రెష్గా అయిపోయిన తర్వాత SPF 50 సన్ బ్లాక్ పెడతాం. ఓకే, చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే క్లయింట్ ఇక్కడ నుంచి కూడా బయట వెళ్తున్నారు, మొత్తం ఫేషియల్ చేశారు, ఆ సన్ బ్లాక్ ఉంటుంది. ఎప్పుడైనా సన్ బ్లాక్ ఫేషియల్ అయింది లేదు వాడాలి. సన్ ప్రొటెక్షన్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొటెక్షన్. సనే మన స్కిన్కి డ్యామేజ్ చేస్తుంది, ఆ కోసం అది మెయిన్. దాని తర్వాత సోప్ ఎప్పుడైనా వాడకూడదు, టీకే ఫేషియల్ తర్వాతనే ప్రికాషన్స్ లేదు. సోప్ మన స్కిన్కి ఇంకా డ్రై చేస్తుంది, ఆ కోసం సోప్ వాడకండి. బేసిక్లీ హోమ్ బేస్డ్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి, మన ఓట్ మీల్ ఉంటాయి, బేసన్ ఉంటుంది, శనగపిండి, ఇంకా ఓట్ మీల్ పౌడర్ ఉంటుంది, అది కూడా చాలా బెస్ట్ మైల్డ్ ఫేస్ క్లెన్జర్ ఉంది, అది డైలీ వాడితే కూడా ప్రాబ్లం ఏం లేదు. అది దాంతో ఫేస్ మాత్రం మెయిన్గా అది సోప్తో క్లీన్ చేయకూడదు. సోప్లో డ్రాయింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి, మన స్కిన్ ఇంకా డ్రై అయిపోతుంది ఆ కోసం. ఓకే, సో యాక్చువల్లీ సుమన్ గారు చెప్తున్నారు రెగ్యులర్గా కూడా, అంటే ఫేషియల్ చేయించుకున్నాం అలానే కాకుండా రెగ్యులర్గా కూడా మనం సోపుకి బదులుగా శనగపిండి లేకపోతే బియ్యపిండి అలాంటివి వాడితే మన స్కిన్కి ప్రొటెక్షన్ ఇస్తాయి అని చెప్తున్నారు. అండ్ సో ఇంత మంచి ఫేషియల్ని మా సక్కులకి పరిచయం చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదండి ఇవాల్టి మన సౌందర్య లహరి. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. 2013 జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ సర్వేలో భర్తల లైంగిక హింసకు సంబంధించి 6,590 ఫిర్యాదులు అందాయి. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు 4 గోడల మధ్యన భర్త వల్ల స్త్రీ ఏ విధంగా చూడబడుతుందో. గత ఏడాది జాతీయ నేర గణాంకాల సంస్థ బయటపెట్టిన మరో నిజమేమిటంటే భర్తలే అత్యాచారానికి పాల్పడినట్లు 372 కేసులు నమోదయ్యాయట. ఇది నిజంగా మన వివాహ వ్యవస్థకు గొడ్డలి పెట్టులాంటిది. గృహిణులు లైంగిక హింసను ఎదుర్కోవడం గత 10 సంవత్సరాలుగా పెరుగుతూనే ఉంది. అంటే భార్యల మనోభావాలను పట్టించుకోకుండా లైంగిక చర్యలకు పాల్పడుతున్న భర్తలు అధికమవుతున్నారన్నమాట. మరికొన్ని నిజాలు మాట్లాడుకునే ముందు ఈ కార్యక్రమం చూద్దాం. నమస్కారం. సఖి వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం.
ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేసే వంటల సందడి కార్యక్రమంలో ఈరోజు మనకి సరికొత్త రుచిని పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ దుర్గా గారు. మరి శ్రీ దుర్గా గారు ఎక్కడి నుంచి వచ్చారో, ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీ దుర్గా గారు. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి వచ్చాను. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మరి ఈరోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? సర్వపిండి అప్పాలు చేయబోతున్నానండి. ఓకే, సర్వపిండి అప్పాలు అంటే మనకి ఇది వరిపిండితో చేస్తారు? వరిపిండితో అండి. పిల్లలకి హెల్తీగా ఉంటుంది. ఓకే, ఈవినింగ్ స్నాక్ గా చేయొచ్చు. ఓకే, బయట స్నాక్స్ తింటాం కంటే ఇది చాలా మంచిది కాబట్టి దాంతో చేస్తా అంటున్నారు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? చెప్తాను. ఓకే, వరిపిండి, సొరకాయ తురుము, ఆయిల్, నానబెట్టిన పచ్చిశనగపప్పు, నువ్వులు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్, సాల్ట్, కొద్దిగా నెయ్యి. శ్రీ దుర్గా గారు, సర్వపిండి అప్పాలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? అదంతా రెడీ చేసుకుందామండి. పిండి రెడీ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనం పిండి కలుపుకోవాలి అప్పాలు చేయాలంటే. అవునండి. ఓకే, దానికి మరి బౌల్ సరిపోతుందా? సార్. ఓకే, వరిపిండి, సొరకాయ తురుమండి, పచ్చిశనగపప్పు అండి. ఓకే, కొద్దిగా నువ్వులండి. ఓకే, ఓకే. దుర్గా గారు, మీరు ఈ పేస్ట్ లో ఏం వేసారండి? ఇది బౌల్ అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర. ఓకే, మనం ఈ పేస్ట్ లో అయితే అంటే ఉప్పేమి యాడ్ చేయలేదు? లేదండి, యాడ్ చేయలేదు. మనం కొంచెం కచ్చా పచ్చ దంచి పెట్టుకున్న పేస్ట్ ఇది. అవునండి. సో ఇది వేస్తే సరిపోతుంది? సరిపోతుంది. ఓకే, కొద్దిగా సాల్ట్. ఇప్పుడు కలుపుకుందామండి. ఓకే, ఓకే. దుర్గా గారు, నెక్స్ట్ ఏం వేయాలి ఇందులో? కొంచెం వాటర్ వేద్దామండి. వాటర్ వేసాక నెయ్యి వేసుకోవాలా? నెయ్యి కూడా వేసుకుందాం. ఓకే, అంటే నెయ్యి దేనికోసం అండి? స్మూత్నెస్? స్మూత్నెస్ కోసం, టేస్టీ కోసం. టేస్ట్ అండ్ స్మూత్గా ఉంది. సో అయితే వాటర్ వేద్దామా? కొంచెం కొంచెం. ఓకే, చాలండి. సరిపోతుందా? ఓకే శ్రీ దుర్గా గారు, మీరు ఆ పిండి కలిపే లోపు మనం పాన్ పెట్టేసుకుందాం. ఓకే, అంటే ఇది ఏమైనా నానబెట్టాలా అండి? డైరెక్ట్ గా చేసుకోవచ్చు? వెంటనే చేసేసుకోవచ్చు. వెంటనే చేసుకోవచ్చు. మనకి ఇది కొంచెం ఇప్పుడిప్పుడే వేడవుతుందండి. దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మనం కవర్ మీద అప్పాలుగా చేసుకుందామండి. ఓకే, ఈ కలిపిన పిండిని అప్పాల్లా చేసుకోవాలి? అవునండి. సో మనకి ఈ కవర్ సరిపోతుందా? కొద్దిగా ఆయిల్ పెట్టుకోవాలండి. అంటకుండా ఆయిల్ అద్దుకోవాలా? అవునండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. అవునండి. ఓకే, ఫస్ట్ చేసుకున్నది మాత్రం ఇట్లా ఒకవైపు కాలిన తర్వాత అప్పుడు టర్న్ చేయాలి, అంతేనా? అంతేనా. అంటే మనకి ఇది డీప్ ఫ్రై కాదు, జస్ట్ షాలో ఫ్రై, మామూలుగా కాల్చుకోవడమే అంతే. రెండు వైపులా కొద్ది కొద్దిగా ఆయిల్ వేస్తూ ఎర్రగా కాల్చుకోవాలి, అంతేనా? అంతేనండి. ఓకే, ఇది టర్న్ చేయాలండి ఇప్పుడు? కొద్దిగా టర్న్ చేయాలి. ఇప్పుడు రెండోది వేసుకుందామండి. ఓకే దుర్గా గారు, ఇప్పుడు మనకి ఇది కొంచెం రెడ్ కలర్ వచ్చేసింది కదా, ఫస్ట్ వేసింది తీసేయచ్చా? కొంచెం కొంచెం వేగాల? అవునండి. ఓకే, సో మిగతా అన్ని కూడా అట్లాగే చేసి పెట్టుకోవాలి, అంతేనా? ముందుగా రెడీ చేసి పెట్టుకొని కూడా అన్ని ఒకేసారి కాల్చుకోవచ్చా మనం? కాల్చుకోవచ్చు. ఓకే,
ఇప్పుడు ఇంకోటి వేసుకుందాం. ఓకే, ఓకే శ్రీదుర్గ గారు, అన్నీ కూడా చక్కగా రెడ్ కలర్ కాల్ చేసుకున్నాము. అయిపోయినట్టేనా ఇప్పుడు? ఇది కూడా తీసేయొచ్చా? తీసేద్దాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమేనా? తీసేసుకోండి. సునీత, సర్వపిండి అప్పాలు రెడీ అయిపోయినాయి. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే శ్రీదుర్గ గారు. ఓకే అండి, సర్వపిండి అప్పాలు అయితే రెడీ అయిపోయాయి. మరి రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. సర్వపిండి అప్పాలకి కావాల్సిన పదార్థాలు: వరిపిండి, సొరకాయ తురుము, శనగపప్పు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్, నువ్వులు, నెయ్యి, సాల్ట్, ఆయిల్ తగినంత. సర్వపిండి అప్పాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో వరిపిండి, సొరకాయ తురుము, శనగపప్పు, నువ్వులు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్, సాల్ట్, నెయ్యి, కొద్దిగా నీళ్లు పోస్తూ గట్టిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని అప్పాల మాదిరిగా ఒత్తుకొని స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే అంతే, సర్వపిండి అప్పాలు రెడీ. ఓకే అండి, సర్వపిండి అప్పాలకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో. శ్రీదుర్గ గారు, సర్వపిండి అప్పాలు చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ నిజంగా అంటే మనం డీప్ ఫ్రై చేయకుండా పాన్ ఫ్రై చేసాం కాబట్టి ఆయిల్ కూడా తింటుంటే ఎక్కువగా లేదు. అట్ ద సేమ్ టైం డీప్ ఫ్రై చేసినంత టేస్టీగా ఉన్నాయి. సో ఇంత మంచి వంటకాన్ని మా సకుల కోసం పరిచయం చేసి చూపించినందుకు మీకు శ్రీ డిజైనర్స్ ECIL ఏస్రావు నగర్ వారి తరపు నుంచి గిఫ్ట్ వోచర్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. సకులు చూశారు కదా, శ్రీదుర్గ గారు తయారు చేసి చూపించిన సర్వపిండి అప్పాలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇది హెల్దీ కూడా. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా మీకు తెలిసిన సరికొత్త వంటలు మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 04023255654కి ఫోన్ చేసి సఖీ వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. సకులు చూశారు కదా, ఇది వాటి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. సమాజంలో ఆర్థికంగా ఎదిగిన స్త్రీలు, ఉన్నత చదువులు చదివిన వాళ్ళు, ఎంతో మంచి హోదాలో ఉన్న వాళ్ళు కూడా భర్తల నుంచి లైంగిక దాడుల్ని భరిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. చాలామంది స్త్రీలు పిల్లల బాగోగులు, కుటుంబం నుంచి బయటకు వస్తే తగిన గుర్తింపు లేకపోవడం వల్ల అలానే జీవితాలను నెట్టుకొస్తున్నారు. కొంతమంది అయితే తమపై జరుగుతున్న హింసను నేరుగా బయట పెట్టడానికి జంకుతున్నారు. అసలు ఈ విషయం మీద ఫిర్యాదు చేయొచ్చు అని కూడా కొంతమందికి తెలియదు. భర్తే కదా అని భరించేస్తున్నారు. ముఖ్యంగా మన దేశంలోని మహిళల్లో భౌతిక దాడికి, లైంగిక హింసకు మధ్య ఉన్న స్పష్టమైన తేడాను బయటకు చెప్పలేని స్థితి ఉంది. కార్యక్రమాన్ని చూశాక మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. స్త్రీశక్తి కార్యక్రమానికి స్వాగతం. సకులు, స్త్రీ తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని నిరూపించారు శ్రీమతి సుష్మా గారు. చాక్లెట్ తయారీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని నలుగురికి ఉపాధి కల్పిస్తున్న శ్రీమతి సుష్మా గారి విజయరహస్యాలేంటో తెలుసుకుందాం. నమస్కారం సుష్మా గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ విజయరహస్యాలు తెలుసుకునే ముందు మీ గురించి మా సకులకు తెలియచేస్తారా? గుంటూరులో పుట్టాను. ఎడ్యుకేషన్ అంతా కూడా గుంటూరులోనే. ఓకే అండి. MBA కంప్లీట్ చేశాను నేను 2006లో. సో 2006లో ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నాకు మ్యారేజ్ చేశారు. సో మా హస్బెండ్ సైదారావు అండి. నాకు ఒక బాబు. ఓకే సుష్మా గారు, మనకి మార్కెట్లో చాలా రంగాలు ఉన్నాయి. అందులో మీరు MBA చేశారు. మీకు అసలు ఈ చాక్లెట్ తయారీ రంగం స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? ఈ థాట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరికి ఎక్స్ప్రెస్ చేశారు? ఫస్ట్ నేను మా హస్బెండ్కి ఎక్స్ప్రెస్ చేశానండి. MBA చేసిన తర్వాత కూడా ఈ చాక్లెట్ రంగంలోకి రావాలనే థాట్ ఎలా వచ్చిందంటే, ఎప్పుడు ఇంకా జాబ్ చేస్తూ ఇదే కాదు, ఏదన్నా సంథింగ్ డిఫరెంట్గా చేద్దామని అనిపించింది. సో అనిపిస్తున్నప్పుడు జస్ట్ అలా బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు ఇట్లా చాక్లెట్స్ గురించి నాకు కొంచెం ఇది ఫేస్బుక్లో అవన్నీ పోస్టింగ్స్ అవి జరుగుతూ ఉన్నాయి. మనం ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి నాకు కూడా ఒక ఐడియా వచ్చిందనమాట. ఓకే దట్టు నేను అంతా స్టడీ చేశాను. బ్రౌజింగ్ దాని బ్యాక్గ్రౌండ్ అంతా స్టడీ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ వైజ్ కానీ లేకపోతే ప్రొసీజర్ వైజ్ కానీ అదంతా కొంచెం ఈజీ ప్రాసెస్, మనకి అంత లాస్ ఏమి ఉండదన్న ఉద్దేశంతో ఓకే ఇదేదో బాగానే ఉంది అన్నట్టు స్టార్ట్ చేశాను.
యాక్చువల్గా నేను 10 years వర్క్ చేశానండి. ఓకే. 10 years వర్క్ చేసిన తర్వాత నాకు ఇంకా వర్క్ చేయాలి అన్న ఇది నాకు అనిపించలేదు. అండ్ దట్టు నాకు బాబు పుట్టిన తర్వాత బాబుని చూసుకుంటూ లైక్ ఏదైనా ఇంట్లో బిజినెస్ చేద్దామన్న ఆలోచన కూడా బాగా గట్టిగా ఏర్పడింది. ఓకే. సో ఇంకా అలాంటప్పుడు ఒక 1 year బ్యాక్ నేను స్టార్ట్ చేశానండి ఇది బిజినెస్. బాబుని చూసుకుంటూ యాజ్ వెల్ యాజ్ ఆఫీస్కి వెళ్తూ అండ్ బిజినెస్ చిన్న చిన్న ఆర్డర్స్ తీసుకుంటూ నేను కెరియర్ స్టార్ట్ చేశాను బిజినెస్ది. సో ఇప్పుడు నాకు కార్పొరేట్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. ఈ చిన్న చిన్న బర్త్డే ఆర్డర్స్ అకేషనల్లీ కాకుండా రెగ్యులర్ బిజినెస్ అనేది బాగా జరుగుతుంది. ఫస్ట్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేశారు, అలాగే ఎంతమంది వర్కర్స్తో స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎలా ఉంది? నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువ మినిమం అమౌంట్ 1000 to 1200తో స్టార్ట్ చేశాను నేను బిజినెస్. అప్పుడు నేను ఒక్కదానే చేసేదాన్ని ఇంట్లో. సో అలాగా కొంచెం ఆర్డర్స్ వచ్చే స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను ఒక వర్కర్ని పెట్టుకున్నాను. ప్యాకింగ్కి కానీ లేకపోతే చాక్లెట్ మేకింగ్ హెల్పింగ్ రిలేటెడ్కి ఒక వర్కర్ని పెట్టుకున్నాను. సో అలాగా గ్రాడ్యువల్గా నాకు వర్కర్స్ 8 members వరకు ఉన్నారు ప్రెసెంట్. ఈవెన్ ద బిజినెస్ కూడా అదంతా కూడా బాగా ఇప్పుడు స్టార్టింగ్ కంటే ఇప్పుడు బాగా బెటర్గా ఉంది. సో బిజినెస్ చేసేటప్పుడు ఏంటంటే లేడీస్కి కష్టమైన జాబ్ మార్కెటింగ్. ఫస్ట్ మీరు ఈ ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత మార్కెట్లోకి ఎలా తీసుకెళ్లారు? యాక్చువల్గా ఇది మేము ఉండేది గేటెడ్ కమ్యూనిటీ. సో మా కమ్యూనిటీలోనే ఐ స్టార్టెడ్ గివింగ్ అనమాట. ఏదైనా బర్త్డే అకేషన్కి నేను ఎవరైనా ఇన్వైట్ చేసి నేను వెళ్తే నేను గిఫ్ట్స్ ఏమి ఇవ్వకుండా నా చాక్లెట్స్ ఇచ్చేదాన్ని అనమాట. సో వాళ్ళు రివర్ట్ అయ్యేవాళ్ళు బ్యాక్. సో లైక్ చాక్లెట్స్ అవి చాలా బాగున్నాయి, సో లైక్ మీరు ఇంట్లో చేస్తున్నారా, సో ఈ క్వశ్చన్స్ అని ఎక్కువ అడిగేవాళ్ళు అనమాట. అడిగితే నేను చెప్పాను ఇట్లా నేను చేస్తున్నాను, నాకు ప్లాన్ కూడా ఉంది ఫ్యూచర్లో బిజినెస్ చేయాలని. అలా అడిగితే వాళ్ళు లైక్ వాళ్ళ పిల్లల బర్త్డేస్కి లేకపోతే వాళ్ళ మ్యారేజ్ డేకి అలాగా వాళ్ళు ఆర్డర్స్ ఇస్తా ఉన్నారు. అలా స్టార్ట్ చేసాము. మార్కెటింగ్ అలా అయిపోయింది. సో అసలు చాక్లెట్ బిజినెస్ అంటేనే అసలు దాంట్లో ఏమేమి మిక్స్ చేయాలి ఇన్ని ఉంటాయి. ఏదైనా కొంచెం డిఫాల్ట్ అయినా కానీ ఇంకా అసలు టోటల్ కొలాప్స్ అవుతుంది కదా. సో మీరు ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా, లేదంటే నెట్లోనే సర్చ్ చేయడం ఇలాగా? నేను ట్రైనింగ్ తీసుకున్నానండి. అది 1 day సెషన్ క్లాస్ హైదరాబాద్లోనే తీసుకున్నాను. సో 1 day క్లాస్లో 12 varieties ఆఫ్ చాక్లెట్స్ నేర్పించారు. సో అవి 12 varieties కాకుండా నేను బ్రౌజింగ్ చేసుకుంటూ ఇంకా నా క్రియేటివిటీని యూస్ చేసుకుంటూ ఆల్మోస్ట్ ఇప్పుడు 40 to 50 varieties నేను ఇప్పుడు చేయగలుగుతాను అనమాట. కానీ బట్ రెగ్యులర్గా మనము అందరూ ఇష్టపడేది ఒక 10 to 15 varieties ఆఫ్ చాక్లెట్స్, అవి రెగ్యులర్గా ఉంటుంది. ఏదన్నా డిఫరెంట్గా చేయాలి అంటే బట్ ఆర్డర్స్ని బట్టి అండ్ అప్డేట్ లైక్ ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోని బట్టి కూడా నేను అప్డేట్ అవుతూ ఉంటాను. అందులో చిన్నపిల్లలు అనేవాళ్ళు ఏంటంటే కొత్తదనం కోరుకుంటారు, ఎప్పుడు ఒకే వెరైటీ కూడా ఇష్టపడరు. అండ్ బిజినెస్లో మెయిన్ ఏంటంటే ఒడిదొడుకులు ఉంటాయి, లాసెస్ ఉంటాయి, అలాగే ప్రాఫిట్స్ ఉంటాయి. బిజినెస్ పెట్టినామంటే ఎవరికి ప్రాఫిట్స్ అనేవి కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా అరే ఎందుకు పెట్టాను ఈ బిజినెస్, అనవసరంగా పెట్టానేమో అన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడు అనిపించలేదండి. ఈ బిజినెస్లో లైక్ మనకి లాస్ అనేది అయితే ఉండదు. ప్రాఫిట్ మనం 100% ప్రాఫిట్ లేకపోయినా అట్లీస్ట్ వీ కెన్ రీచ్ 50 to 60% అండి. ఓకే. సో లాస్ అనేది ఎప్పుడు నాకు ఫేస్ అవ్వలేదు నేను. అందులో ఏంటంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి పేరెంట్స్ ఒప్పేసుకునే ఉంటారు, ఆబ్వియస్లీ అడగక్కర్లేదు. కొంచెం ఇంకా పెద్దగా చేయాలన్నా ఫ్యామిలీ నుంచి అలాంటి సపోర్ట్ ఉంటుంది? నాకు సపోర్ట్ మా హస్బెండ్ దగ్గర నుంచి చాలా బాగా ఉంటుందండి. ఫినాన్షియల్గా కానీ లేకపోతే మార్కెట్ అప్డేట్స్ కానీ బాగా అప్డేట్ చేస్తారు. అండ్ మా మదర్ కూడా కొంచెం నాకు బయట నుంచి ఏదన్నా లైక్ టాక్స్ అట్లా ఉంది, బయట పేపర్స్ అవి చూస్తూ ఉంటారు కదా అట్లాగా. ఈవెన్ మా ఫాదర్ కూడా పేపర్స్లో ఏమన్నా అప్డేట్స్ ఉంటే ఇది నువ్వు ట్రై చెయ్యి, ఇలాంటిది ఏదన్నా ఉంటే లైక్ నువ్వు ట్రై చేయలేదు, సో ఇలాంటివన్నీ మమ్మీ డాడీ అండ్ హస్బెండ్ దగ్గర నుంచి బాగా సపోర్ట్ ఉంటుందండి. ఓకే. ఫైనల్గా మీ గోల్ ఏంటండి? యాక్చువల్గా నా గోల్ ఏంటంటే లైక్ ఒక మంచి చాక్లెటీర్గా పేరు తెచ్చుకోవాలని నాకు మంచి గోల్ అండి. ఓకే. సో మీ నుంచి మా సక్లోకి ఒక మంచి మాట చెప్తారా? సక్సెస్ అనేది మనకి ఫెయిల్యూర్ ద్వారాగానే వస్తుంది. ఫెయిల్యూర్ లేకపోతే మనకి సక్సెస్ అనేది ఫార్వర్డ్ చేయలేము. సో ఫెయిల్యూర్ అయ్యామని చెప్పేసి వెనకంజు వేయద్దు. మీరు చేసే ప్రతి పని మీద కాన్సన్ట్రేట్ చేసి హార్డ్ వర్క్ చేసి మీరు ముందుకు వెళ్తే కనుక విజయం మనదే. మీరు అనుకున్నట్టు మీ గోల్ని తప్పకుండా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీ విజయ రహస్యాలు మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. ఇదండి ఇవాళ శ్రీశక్తి కార్యక్రమం. మరొక చక్కటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.
చాలామంది గృహిణులు తమ స్నేహితులకు కూడా ఇంట్లో భర్తలు పెట్టే బాధల గురించి చెప్పుకోరు. ఇక పరువు ప్రతిష్టకు భయపడి లైంగిక హింస గురించి అస్సలు బయటపెట్టరు. మహిళా హక్కుల నేతలు ఎంతగా చెప్పినా సంప్రదాయం ముసుగులో బతికేస్తున్నారు. ఎందుకంటే సమాజంలో నేటికి భర్తను వదిలిపెట్టిన స్త్రీ తక్కువగానే చూడబడుతుంది. అందుకే పురుషులపై కేసులు పెట్టడానికి బాధితులు వెనకాడుతున్నారు. ఈ విషయం గురించి చైతన్యం తేవాలంటే భారతదేశంలో అన్ని స్థాయిల్లో ఉన్న స్త్రీలకు గృహహింస, లైంగిక హింస, మానసిక హింస, భౌతిక దాడులకు సంబంధించిన తేడాని తెలియచేయాలి. అప్పుడే ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయగలరు. సంప్రదాయం పేరిట భర్తకు అణిగిమణిగి ఉండాలి అనే భావాలు సమాజంలో తొలగిపోవాలి. సరే, ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ ఫ్యాషన్కి స్వాగతం. సక్లు, ఈరోజు మనం ఎక్కడున్నాం తెలుసా? వెంగళరావు నగర్లో ఉన్న మిస్ ఇండియా షోరూంలో ఉన్నాం. మనతో పాటు డిజైనర్ లక్ష్మి గారు ఉన్నారు. మరి మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సో మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ ఏంటండి? ఈరోజు ఏం చూపించబోతున్నారు మాకు? మన శారీస్ అంటే ఎక్కువ డిజైనర్ సెక్షన్ ఉంది. ఓకే, డిజైనర్ వేర్లో చూద్దాం. శారీస్. ఓకే, సో మనకి ఏంటంటే రెడ్ కాంబినేషన్స్. సో రెడ్లో కూడా మనకి ఏంటంటే టమోటా రెడ్ చాలా తక్కువ వస్తుంది కదండి ఇలాంటిది మనకు. అవునండి. ఓకే, ఇదేంటంటే మనకి శారీ మొత్తం ఓవరాల్గా కూడా మనకి రెడ్ కంప్లీట్ ఇది కలర్ తీసుకున్నాము. అంటే ఒకటే కలర్, సెల్ఫ్ కలర్ తీసుకున్నాం. దీంట్లో బుటీస్ అనేది జరీ స్టైల్లో తీసుకున్నాం అనమాట. అంటే కొంచెం వాషబుల్ టైప్. సో సేమ్ రెడ్ మీద రెడ్ కాంబినేషన్స్ లో మనకి కాటన్ సిల్క్ పైన తీసుకున్నాము. దీంట్లో జరీ వివింగ్ ఆల్టర్నేట్ గా అంటే మనకి బోర్డర్ స్టైల్ అనేది మనం డిఫరెంట్ తీసుకున్నాము. అవును, రెగ్యులర్ గా ఏంటంటే ఒక ఫ్లవర్ డిజైన్ అలా కాకుండా మనం ఒక యాంగిల్స్ టైప్ లో తీసుకున్నాము. మంచిగా వస్తుంది అనమాట. జస్ట్ పైపింగ్ కాంబినేషన్స్ లో రెడ్ కొంచెం తీసుకున్నాం. టూ సైడ్స్ మళ్ళీ కుందన్స్ పెట్టాం కదా, కుందన్స్ పెట్టేటప్పటికి కొంచెం గ్రాండ్ లుక్ అయిపోయింది. సో ఇవి సారీ మొత్తం కంటిన్యూ దగ్గర బుటీస్ అలా చూపించాం. ఓకే, సో దీనికి కూడా అంటే ఈ మళ్ళీ మనం కుందన్స్ ఇచ్చారు. ఓకే, సో శారీ మొత్తం ఓవరాల్ గా కూడా కంటిన్యూగా ఇలాగ ఉంటుంది. ఓకే, సో ఈ బోర్డర్ కింద కూడా ఇలానే వస్తుందండి? సేమ్ వస్తుంది, సేమ్ బోర్డర్ వస్తుంది. టూ సైడ్స్ ఒకటే స్టైల్ బోర్డర్ తీసుకున్నాము. ఓకే, సో పళ్ళు కూడా మనకి అదే కాంబినేషన్స్ లో అట్లా అనమాట. ఓకే, సో సారీ అంతా కూడా ఇలానే వస్తుంది. ఓకే, బ్లౌజ్ ఎలా ఉంది? బ్లౌజ్ వచ్చి మనకి సేమ్ వస్తుంది కాబట్టి సో ప్లెయిన్ తీసుకున్నాం అనమాట. యాజ్ ఇట్ ఈస్ అదే స్టైల్ బోర్డర్ తీసుకొని ప్లెయిన్ తీసుకున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ స్టైల్ యూస్ చేసుకోవచ్చు. లేదనుకుంటే కాంట్రాస్ట్ గోల్డెన్ బ్లౌజ్ యూస్ చేసినా కూడా చాలా బాగుంటుంది. అవును, చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఆపోజిట్ గానే యూస్ చేస్తున్నారు, కాంట్రాస్ట్ గానే. సో అలాంటప్పుడు ఏంటంటే మీకు గోల్డ్ బ్లౌజ్ కావాలనుకుంటే చాలా బాగుంటుంది. లేదు అంటే ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు అంటే వాళ్ళు యాస్టీస్ గా ఇలానే కట్టుకోవడానికి ఇష్టపడతారు. ఇది ఎంత రేంజ్ లో? ఈ రేంజ్ వచ్చి మనకి 23 నుంచి 26 వరకు ఉండొచ్చు. ఓకే అండి, చాలా బాగుంది లక్ష్మి గారు. చక్కగా ఎక్కడంటే అక్కడ అంటే హెవీగా వాడుకోవచ్చు మనం ఈ శారీస్ని, లేదంటే సింపుల్గా కూడా యూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏ శారీ చూపిస్తాం? నెక్స్ట్ శారీ ఇంకొక పార్ట్ చూపిస్తాం. మనకి ఏంటంటే మోడల్ చూడండి, ఇది వెల్వెట్ క్లాత్. చాలా సో మనకి వెల్వెట్ అంటే చాలా వెయిట్ ఉంటుంది, కానీ ఇది వెయిట్ లెస్ వస్తుంది అనమాట. క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. అవును, చాలా పల్చగా ఉంటుంది, వెయిట్ లెస్. సో కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది అనమాట. మనకి డిజైనర్ వేర్ ఏంటంటే కొంచెం లైట్ వెయిట్ గా ఇష్టపడే వాళ్ళకి ఈ స్టైల్ బాగుంటుంది, మోడల్ కూడా బాగుంటుంది. మనకి జస్ట్ మొత్తం బ్లూ కలర్ కాంబినేషన్ ఇక ప్లెయిన్ గా తీసుకున్నాం. సో మనకి బోర్డర్ వచ్చి మనకి జరీ స్టైల్ బోర్డర్ లో కొంచెం కడ్డీ బోర్డర్ లాగా తీసుకుంటాం. డార్క్ బ్లూ కాబట్టి గోల్డెన్ కాంబినేషన్స్ తో చాలా బాగుంటుంది. పైన వచ్చి మనకి బ్లూలోనే వెల్వెట్ మనకి వూల్ వర్క్ వస్తుంది అనమాట. ఓకే, వూల్ వర్క్ వస్తుంది. పైన పైపింగ్ మనకి పింక్ కాంబినేషన్స్ అనేది యూస్ చేసుకున్నాము. ఓకే, సో పళ్ళు దగ్గర ఏంటంటే బంచెస్ ఎలా ఇచ్చామండి, అంటే కొంచెం గ్రాండ్ గా కనపడడానికి. సో ప్యాచ్ వర్క్ లాగా అది కూడా పింక్ అండ్ మోతీస్ వర్క్ ఉంది కదా లోపల. అవును. ఓకే, సో పళ్ళు దగ్గర అంతా మొత్తం ఆల్మోస్ట్ వస్తుంది. అదే విధంగా కిందకి వస్తే కూడా మీకు సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. సో అలా బంచెస్ అనేది దగ్గరగా వస్తుంది. సో మనం స్టెప్స్ పెట్టుకున్నా కూడా మనకి లుక్ చాలా మంచిగా. అవును, లేదు మనం చాలా మంది ఏంటంటే సింగిల్ పళ్ళు వేసుకుంటారు, అలా కూడా చాలా బాగుంటుంది. అండ్ 2 sides వచ్చింది కదా, ఇది పళ్ళు పార్ట్ అండి. అదేవిధంగా ఫ్రిల్స్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి డిజైనర్ వేర్ ఫుల్ నెట్ వస్తుంది. ఆఫ్ నెట్ మనకి ఫ్రిల్స్ దగ్గర నెట్టెడ్ వస్తుంది. ఓకే, నెట్టెడ్లో కూడా మనకి ఏంటంటే జస్ట్ మొత్తం ప్లెయిన్ గీసేసుకొని కింద కట్ బోర్డర్ స్టైల్ అనమాట. ఓకే, సో వీవింగ్ ఇలా తీసుకొని మధ్యలో జరీ వర్క్ వస్తుంది. కుందన్స్ అనేది కొంచెం ఎలివేట్ విధంగా, అంటే ఎక్కువగా మీకు గ్రాండ్ గా చమ్కీ వర్క్ అనేది ఎక్కడ మీకు ఉండదు. సో మోడల్ డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ దీనికి బార్డర్ కూడా మనం ఏదైతే శారీ పళ్ళలో యూస్ చేసామో సేమ్ కలర్ బ్లూ,
సేమ్ అదే బ్లూ కాంబినేషన్స్ వస్తుంది. మనకి ఈ మధ్యలో ప్లెయిన్ ఇచ్చి మళ్ళీ ప్లెయిన్ వదిలేసాం, కింద మళ్ళీ వెల్వెట్ స్టైల్లో. యాక్చువల్గా మనకి వెల్వెట్ అంటే ఈ స్టైల్లో ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన దానికి వెల్వెట్కి చాలా డిఫరెన్స్ వస్తుంది. సేమ్ పైన మళ్ళీ వూల్ వర్క్ వస్తుంది. అదే పింక్ కాంబినేషన్స్లో మనము ప్యాటర్న్ డిఫరెంట్. ఓకే, అంటే ఫ్లవర్ డిజైన్తో కొంచెం హైలైట్ చేశారు. ఓకే, సో ఇది ఫ్రిల్స్ పార్ట్కి వస్తుంది అనమాట. సో మనకి బ్లూ ఆపోజిట్ పింక్ కాబట్టి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, డిఫరెంట్గా కూడా ఉంటుంది. అవును, శారీ తగ్గట్టుగా మనకి బ్లౌజ్ కూడా మనకి ప్యాటర్న్స్. సో ఫ్రంట్ టు బ్యాక్ సైడ్ డిజైన్స్ కూడా మనకి ఆల్మోస్ట్ వర్క్ వచ్చేస్తుంది. ఓకే, సో మనం బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. ఇది మనకి ఫ్రంట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, బ్యాక్ సైడ్ యూజ్ చేసుకోవచ్చు. వన్ సైడ్ ఇంకొకటి సింపుల్గా ఇస్తారు. సో ఆల్రెడీ బ్లౌజ్లోనే హెవీగా వర్క్ వచ్చేస్తుందండి. మనం ఏం చేస్తాం, యూజువల్గా బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ చేయించుకోవాలనుకుంటాం. సో ఆల్రెడీ బ్లౌజ్ వచ్చేస్తుంది, ఇది మన ఇష్టం. మనం ఫ్రంట్ పార్ట్ చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు, లేదంటే బ్యాక్ సైడ్ అంటే అలా కూడా చేయించుకోవచ్చు. చాలామంది ఏంటంటే ఇలా డిజైనర్ వే సారీస్ కట్టినప్పుడు ఆల్మోస్ట్ కొంచెం ప్యాటర్న్స్ యంగ్ బ్యాచ్ అంతా స్లీవ్లెస్ యూస్ చేస్తారు. లేదా అలా కాదంటే మీరు చిన్న స్లీవ్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే 3/4 కూడా ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి. సో మనకు ఆల్రెడీ హ్యాండ్స్ కూడా ఇచ్చారండి. సో అది మనం ఎలా కుట్టించుకుంటాం అంటే అలా. సో ఇందులో కలర్స్ మనకి లేదండి, సింగిల్ పీసెస్. అదే డిజైనర్ కాబట్టి ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్ ఉంటేనే దానికి అట్రాక్షన్. ఓకే, సో ఇది మనకి ఎంత రేంజ్లో? ఇది రేంజ్ వచ్చి మనకి 3,700 నుంచి 4,200 వరకు ఉండొచ్చు. ఓకే, కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి లక్ష్మి గారు. ఇంకొకసారి చూపిస్తారా? తప్పకుండా. మనకి ఇది క్రేప్ మెటీరియల్ మీద వస్తుందండి. క్రేప్ లో కూడా మనకి ఏంటంటే ఇప్పుడు మీరు చూసింది అది ప్యూర్ క్రేప్ వస్తుంది, కొంచెం క్వాలిటీ రేంజ్ తక్కువ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ క్రేప్ జాకెట్ మీద మనకి ఇప్పుడు మీరు చూసిన దానికి కూడా మనకి బుటీస్ అనేది షెల్ఫ్ డిజైన్లో వస్తుంది. సో మనకి ఇదంటే ఈ శారీలో హైలైట్ ఏంటంటే ఈ ఎల్లో మీద కాంబినేషన్స్కి పింక్ బ్రైట్ కలర్ కాంబినేషన్, దీంట్లో మనకి పర్పుల్ కాంబినేషన్స్ తీసుకున్నాము. కింద ఏంటంటే జరీ వీవింగ్ స్టైల్లో వర్క్ సింపుల్ నీట్గా తెప్పించాను అనమాట. ఈ బార్డర్లో కూడా మనకి ఏంటంటే జరీ వివింగ్ వస్తుంది. దీంట్లో బ్లూ అనేది కొంచెం ఎలివేట్ అయ్యే విధంగా మనము ప్యాటర్న్స్ చేస్తున్నారు. అవును, మనకి మధ్య చక్కగా మళ్ళీ ఇంకోటి ఏంటంటే కుందన్స్ ఉన్నాయి, హెవీగా వస్తుంది. అంటే మనకి ఇది బార్డర్ హైలైట్ అనమాట ఈ శారీకి. అంటే ఈ క్రేప్ మెటీరియల్స్ ఏంటంటే వర్క్ ఎక్కువ నిలబడుతుంది. సో ఆల్మోస్ట్ మనకి ఏంటంటే బార్డర్ స్టైల్ యూస్ చేసామనుకోండి కొంచెం మనకి బార్డర్ ఎక్కువ చేయాలి అప్పుడు. ఓకే, కానీ కాంబినేషన్ కూడా బాగుందండి. చాలా ఎల్లో అండ్ బ్రైట్ ఎల్లో, దాంతో బ్రైట్ పింక్. సో దీన్ని కూడా ఇలా ప్లెయిన్ గా వదిలేకుండా మళ్ళీ వల్ల కొంచెం హైలైట్ అవుతుంది. అవును, సో మనకి పైకి వచ్చేటప్పటికి ఈ స్టైల్ బార్డర్ లో ఉంటుంది. కింద వచ్చేటప్పటికి ఏంటంటే మనకి నెట్టెడ్ వీవింగ్ తీసుకున్నారు. ఈ నెట్టెడ్ కూడా మనకి ఏంటంటే కొంచెం పెద్ద సైజ్ బిగ్ సైజ్ బార్డర్ లో తీసుకొని జస్ట్ మొత్తం ప్లెయిన్ తీసుకుని అక్కడక్కడ బుటీస్ మ్యాంగో డిజైన్స్ తీసుకున్నారు. సో దీంట్లో పింక్ అనేది కాంబినేషన్స్ మనకి చేసుకున్నాం. దీంట్లో కుందన్స్ అనేది కూడా మనకి కొంచెం బ్రైట్ గా ఎక్కువ ఇచ్చుకున్నాం. ఓకే, సో బార్డర్ యాజ్ ఇట్ ఈజ్ మనకి పైన ఇలా టైప్ బార్డర్స్ ఇచ్చాం, సేమ్ అదే టైప్ బార్డర్స్ ఇచ్చాం. కంటిన్యూ కూడా మనకి కింద కూడా అదే బార్డర్ కంటిన్యూ చేసాం. సో మళ్ళీ ఈ కాంబినేషన్ అనేది చాలా ఏంటంటే సేమ్ అయిపోయి శారీకి గ్రాండ్ గా అనేది వస్తుంది. అదే వేరే కలర్ అయితే మళ్ళీ ఆక్వర్డ్ గా ఉంటుంది. ఓకే, శారీ మొత్తం కూడా మనకి ఓవరాల్ గా ఇలాగే ఉంటుంది అనమాట. ఓకే, మనకి బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ అంటే మనకి బార్డర్ కాంబినేషన్స్ పింక్ ఇది యూస్ చేస్తాం కదా. సో పింక్ స్టైల్లో మనం తీసుకున్నారు. బార్డర్ కూడా మనకి 3 కాంబినేషన్స్ బార్డర్ అంటే బ్లౌజ్ మొత్తము ప్లెయిన్ వదిలేసాము. సో బార్డర్ కి మాత్రము అంటే హ్యాండ్స్ కి అండ్ బ్యాక్ సైడ్ ఇదేం క్లాత్? ఇది కాటన్ సిల్క్ వస్తుంది. ఓకే, మనకి రఫ్ యూజ్ కి వాటికి బాగుంటుంది అనమాట. ఐరన్ చేసే కొద్దిగా కూడా మనకి ఇది షైనింగ్ ఉంటుంది, క్లాత్ కూడా చాలా బాగుంది, మంచి కనిపిస్తుంది. ఓకే, సో ఇందులో కూడా మనకి సింగిల్ పీస్. ఓకే, ఇది ఎంత వరకు ఉంటుందండి? దీని కాస్ట్ వచ్చి మనకి 2,500 to 2,800 వరకు ఉంటుంది. ఓకే లక్ష్మి గారు, మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ని మా సకలందరికీ పరిచయం చేశారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. అత్యాధునిక యుగంలో కూడా స్త్రీలు భర్తలచే లైంగిక హింసకు గురి కావడం వెనుకబాటుతనానికి నిదర్శనం. ఇలాంటి హింసను తగ్గించడానికి ప్రభుత్వం కూడా చొరవ చూపాలి. ఈ విషయమై గొడవలు పడే దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చే కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ముందు మహిళలోని నిరక్షరాస్యత, పేదరికాన్ని తొలగించడానికి చర్యలు చేపట్టాలి. యువతీ యువకులకు లైంగిక అంశాల పట్ల అవగాహన కల్పించాలి. విడాకులకు దరఖాస్తు చేసుకునేవారు ఏ విషయం మీద విడిపోదలుచుకున్నారో తెలుసుకోవాలి. ఇలాంటి విషయం అయితే తప్పకుండా కౌన్సిలింగ్ ఇచ్చి వారిని ఒకటి చేయాలి. అప్పుడే కొంతలో కొంతైనా స్త్రీలపై లైంగిక హింస తగ్గే అవకాశం ఉంది. సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో
మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా వీక్షించండి.